దొరకని జిల్లా ఏదైనా ఉందంటే అది నిజామాబాద్, రంగారెడ్డి జిల్లా. నిజామాబాద్ జిల్లాకు వాళ్ళు ఏం చెప్తారంటే మేము ప్రాతినిధ్యం ఇచ్చాం, కేబినెట్ మినిస్టర్ స్టేటస్ సుదర్శన్ రెడ్డికి ఇచ్చామని చెప్పి. సో అజారుద్దీన్కి ఇచ్చి ఇక్కడ పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మైనారిటీలందరినీ కూడా సాటిస్ఫై చేశారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ముందే ఇచ్చుంటే, ఒక 3 నెలల కిందే అజారుద్దీన్కి ఇచ్చుంటే మైనారిటీల్లో అంత వచ్చేది కాదు, ఉన్నారు కదా అని చెప్పి ఎలక్షన్ ముందు ఇవ్వడం ద్వారా మేము మైనారిటీస్కి ప్రియారిటీ ఇస్తున్నాం, చూడండి అజ్జుబాయికి మంత్రి పదవి ఇచ్చేసామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనారిటీస్తో పాటు జూబ్లీ హిల్స్లో ఉన్న 1,20,000 మైనారిటీ ఓట్లను కొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారని చెప్పాలి. సో ఇంకా మంత్రి పదవి రాకుండా ఉన్న వాళ్లలో ఇవాళ మరొక ప్రభుత్వ సలహాదారుని నియమించారు. అది ప్రేమ్ సాగర్ రావు, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల శాసనసభ్యుడు. గతంలో కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి సమయంలోనే 2007లోనే ఎమ్మెల్సీగా ఉన్నారు ప్రేమ్ సాగర్ రావు. రాజశేఖర రెడ్డి సమయంలోనే ఎమ్మెల్సీ అయిన తర్వాత ఏమైంది, 14-19లో పోటీ చేసినా ఓడిపోయినారు అన్ఫార్చునేట్లీ. 23లో గెలిచారు. అయితే ప్రేమ్ సాగర్ రావు బట్టి విక్రమార్క వర్గీయుడు, రేవంత్ రెడ్డి వర్గీయుడు కాదు. బట్టి విక్రమార్కకు అత్యంత సన్నిహితుడు. నిజానికి బట్టి విక్రమార్క పాదయాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్టార్ట్ చేస్తే ఆ పాదయాత్ర మొత్తం కూడా ఫండింగ్ అంతా కూడా ప్రేమ్ సాగర్ రావు చేశారు. దగ్గరుండి అక్కడి నుంచి పాదయాత్ర నడిపించారు. సో బట్టి చాలా ట్రై చేశారు మంత్రివర్గంలో, బట్ అవకాశం దొరకలేదు. ఆల్రెడీ వెల్మ సామాజిక వర్గం నుంచి ఒక మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు కాబట్టి అవకాశం దొరకలేదు. అదే పక్క మంచిర్యాల పక్కనే చెన్నూరు నుంచి వివేక్ వెంకటస్వామికి అవకాశం హైకమాండ్ కోటా నుంచి వచ్చింది కాబట్టి ప్రేమ్ సాగర్ రావుకు అవకాశం ఇవ్వలేకపోయారు. ఆ నేపథ్యంలో ప్రేమ్ సాగర్ రావు కూడా ఒక పదవి ఇచ్చారు. అదేంటంటే పౌర సరఫరాల ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు సంబంధించి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అని ఉంటుంది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించిన డ్యూటీ ఏంటంటే ప్రధానంగా రైస్ మిల్లర్సు, తర్వాత వీటికి సంబంధించిన ప్రధాన బాధ్యత రైస్ మిల్లర్లు, తర్వాత ధాన్యం కొనుగోలు, దీనికి సంబంధించి చాలా మంచి శాఖ. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఉంది ఇది మంత్రి శాఖ. దానిలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ కొంచెం పెద్ద పదవి. ఆ పెద్ద పదవి ఇస్తూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తూ ఈయనకు కూడా కేబినెట్ మినిస్టర్ స్టేటస్ అని చెప్పారు. కేబినెట్ మినిస్టర్ స్టేటస్ తో సమానంగా చూడాలి ప్రేమ్ సాగర్ రావును అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ సుదర్శన్ రెడ్డికి ఇచ్చినట్టు క్లియర్ గా చెప్పలేదు. కలెక్టర్లతో రివ్యూ చేస్తారైనా, తర్వాత మిగతా ఆయనకు అకామిడేషన్ ఇవ్వాలి, ఇవన్నీ చెప్పలేదు ప్రేమ్ సాగర్ రావు విషయంలో. రేవంత్ రెడ్డికి సుదర్శన్ రెడ్డి అత్యంత సన్నిహితులు. గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కోశాధికారిగా సుదర్శన్ రెడ్డి ఉన్నారు. కోశాధికారి అంటే ట్రెజరర్. నిజానికి ఎన్నికలు ఇప్పుడు డబులమయం అయిపోయినాయి కదా. పోయిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మన క్యాబినెట్ మీటింగ్లోనే చెప్పారు, 1000 కోట్లు నేను దాదాపు అప్పు చేశాను, అందరికీ అప్పు చేసి ఖర్చు పెట్టుకున్నా, మొత్తం ఎమ్మెల్యేలకి వాళ్ళకి వీళ్ళకి అందరికి కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా ఖర్చు చేశాను. ఆ ఫండింగ్ లో సుదర్శన్ రెడ్డి చాలా కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ గా ఉండి, కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా ఉండి ఆ ఫండింగ్ తీసుకురావడం అంత ఈజీ కాదు కదా. కేసీఆర్ అక్కడ మళ్ళా అధికారంలోకి వస్తాడు థర్డ్ టైం కూడా అనుకున్న సమయంలో ఫండింగ్ తీసుకురావడంలో సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్నారు, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, రేవంత్ రెడ్డికి సమీప బంధువు కూడా అవుతారు. సో బట్ ఈక్వేషన్ కారణంగా ఇవ్వలేకపోయారు. అందుకని ఆయనకి కేబినెట్ స్టేటస్ తో పాటు క్లియర్ గా ఆర్డర్స్ లో ఆయనకు మినిస్టర్ క్వార్టర్స్ లో అకామిడేషన్ ఇవ్వాలి, కేబినెట్ మినిస్టర్ తో సమానంగా ఆయన చూడాలి. తర్వాత స్పెషల్ ఒక మంత్రిత్వ శాఖనే అనుకోండి, ఒక మంత్రిగా కూడా మంత్రిత్వ శాఖ, ఫ్లాగ్షిప్ స్కీమ్స్, డెవలప్మెంటల్ స్కీమ్స్, ఫ్లాగ్షిప్ అంటే సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం ప్రత్యేకంగా ఆయన రివ్యూ చేస్తారని కూడా చెప్పారు. ప్రేమ్ సాగర్ కేబినెట్ మినిస్టర్ ఇస్తూనే ఇవన్నీ ఏం చెప్పలేదు, కేబినెట్ స్టేటస్ అని చెప్పారు. కేబినెట్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి వీల్లేదు. సుదర్శన్ రెడ్డి మాత్రం కేబినెట్ మీటింగ్. సో బట్టి వర్గీయుడు కాబట్టి ఆయన్ని సాటిస్ఫై చేశారు. అయితే ఇక్కడ బట్టి విక్రమార్కకు సంబంధించిన వర్గీయుడు, బట్ ఆయన తీసుకొచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలో పెట్టారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇప్పటివరకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పర్యవేక్షిస్తున్నారు. మరి అక్కడ తీసుకొచ్చి ప్రేమ్ సాగర్ రావును నియమించారు. ఆయన నోటీసులో కూడా ఉన్నట్లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోటీసులో ఇది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా నేను ప్రేమ్ సాగర్ రావు నియమించారని తెలుసా తెలియదా మనకేం
ఐడియా లేదు. బట్ దీంతో ఏంటంటే మిగతా 63 మంది ఎమ్మెల్యేలు చాలా మంది కూడా అందరు కూడా కొత్త ఎమ్మెల్యేలు, సీనియర్ ఎమ్మెల్యేలు చాలా తక్కువ మంది ఉన్నారు. 40-45 మంది కొత్త ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. పాత వాళ్ళు గెలవలేదు. పాత వాళ్ళు అనుకున్న వాళ్ళు, కొంత బలం ఉన్న వాళ్ళు మిగిలింది నాకు ఇద్దరు కనబడుతున్నారు. ఒకటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రెండవది ఇబ్రహీంపట్నం నుంచి ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి. వీళ్ళిద్దరు తప్ప దాదాపు అందరి అసంతృప్తి తీర్చారు. ఇంకొద్దిమంది వేరే మంది అడగవచ్చు. ఎల్లారెడ్డి శాసనసభ్యుడు మదన్ మోహన్ రావు అడగొచ్చు. బట్ ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే కదా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత చేసినా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అని అనొచ్చు. వీళ్ళిద్దరు మాత్రం ఎగిరారు. 2 పోస్టులు ఉన్నాయి. అవును. సో ఆ 2 పదవులు ఎవరితో భర్తీ చేసే అవకాశం? ఆ 2 పదవుల్లో ఒక రెడ్డి, ఒక బీసీ ఇవ్వచ్చు. నేనేమనుకుంటా అంటే బీసీ నుంచి ఆది శ్రీనివాస్కి అయితే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బట్ క్యాబినెట్ నుంచి ఎవరైనా డ్రాప్ చేస్తే చెప్పలేం మనం. మంత్రుల్ని ఎవరన్నా నెక్స్ట్ అసలు పునర్వ్యవస్థీకరణ జరుగుతుందా జరగలేదా అన్నది మనం చెప్పలేం ఇప్పుడే. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలిస్తే మాత్రం ఖచ్చితంగా 2-3 శాఖల నుంచి తప్పిస్తారు. 2-3 మంత్రులను తప్పించి ఆయనకు హైకమాండ్ దగ్గర గ్రిప్ వస్తుంది. 2-3 మంత్రుల మీద వేటు ఖాయం. ఆ వేటు ఖాయం అనుకున్న వాళ్ళు కొండా సురేఖ పేరు వినబడుతుంది. ఎందుకంటే వాళ్ళ డాటర్ సుష్మిత ఆ విధంగా కామెంట్ చేసింది కాబట్టి ఆ ప్లేస్ లో మరొకళ్ళిద్దరు బీసీలు ఆది శ్రీనివాసం తీసుకోవచ్చు, ఇంకో బీసీకి కూడా అవకాశం ఇవ్వచ్చు అని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఒకటే దెబ్బకు 3 పిట్టలు అన్నట్టు ఒకటే దెబ్బ ద్వారా అటు మైనారిటీ వర్గాన్ని సాటిస్ఫై చేశారు. రెడ్డి వర్గం చాలా అసంతృప్తం ఉంది. మొన్న కేబినెట్ లో ఒక రెడ్డిని కూడా తీసుకోలేదు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించడం ద్వారా అటు నిజామాబాద్ జిల్లాను సాటిస్ఫై చేయగలిగారు. ప్లస్ ఆయనకిచ్చిన ఈ కేబినెట్ మినిస్టర్ స్టేటస్ తో పాటు స్పెషల్ గా కేబినెట్ అటెండ్ కావచ్చు, తర్వాత కేబినెట్ మినిస్టర్ తరహాలోని జీతభత్యాలు ఇవన్నీ ఉంటాయి, అకామిడేషన్ ఉంటాయని చెప్పడం ద్వారా ఒక విధంగా స్పెషల్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అయింది. సో ఆయన మంత్రి పదవి కాకుండానే మంత్రి పదవి చేపట్టే అవకాశం ఇచ్చింది కాబట్టి రెడ్డి వర్గాన్ని కూడా పాత కాపు అంటే కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి సహాయంలోనే 2009లోనే మంత్రిగా సుదర్శన్ రెడ్డి పనిచేశారు. 2011 నుంచి 14 వరకు సుదర్శన్ రెడ్డి మంత్రిగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి, ఇరిగేషన్ మంత్రిగా ఆయన పనిచేసిన అనుభవం ఉంది. సో అక్కడ సాటిస్ఫై చేశారు అని చెప్పి మనం అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఇక్కడ క్లియర్ గా సుదర్శన్ రెడ్డికి ఇవ్వడం ద్వారా. అయితే ఇక మిగిలిపోయింది 2 వ్యక్తులు, మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే. మరి ఆయనకి అవకాశం, ఒక రెడ్డికి అవకాశం ఇస్తే కేబినెట్ లో రంగారెడ్డి జిల్లా నుంచి ఆయనకు నెక్స్ట్ అవకాశం ఇస్తారా, లేదా చీఫ్ విప్పో ఈ పదవులు ఏమైనా ఇస్తారన్న చూడాలి. రెండో అవకాశం నాకు ఆది శ్రీనివాస్ కనబడుతుంది. మున్నూరు కాపు సామాజిక వర్గం, మున్నూరు కాపులు లేకుండా కేబినెట్ లేదు అసలు ఇంతవరకు తెలంగాణలో. ఫస్ట్ టైం ఇది కేబినెట్ కాబట్టి ఆయనకు అవకాశం దొరకొచ్చని చెప్తున్నారు. చాలా మంది అడుగుతున్నారు, చాలా మంది ఎమ్మెల్యేలు చాలా మంది అడుగుతున్నారు. కానీ అడగడంలో కూడా కొంచెం గట్టిగా ఉన్న వాళ్ళు ఉండాలి కదా. అంటే అడగడంలో అంటే ఒక 2 సార్లు ఎమ్మెల్యే, లేకపోతే మల్రెడ్డి రంగారెడ్డి 1994లో మొదటిసారి ఎమ్మెల్యే, అట్లాగే రాజగోపాల్ రెడ్డి 2014లో ఎంపీ. సీనియారిటీ కూడా ఉండాలి కదా, అడగడమే కాకుండా సీనియారిటీ ఉండాలి, సామాజిక ఈక్వేషన్ రావాలి. సో ఇక్కడ అజారుద్దీన్కి ఇవ్వడం ద్వారా షబ్బీర్ అలీ కానీ ఫహీం ఖురేషి కానీ వీళ్ళంతా అన్సాటిస్ఫైడ్ ఉండొచ్చు. షబ్బీర్ అలీ కూడా అనుకోవచ్చు, నేను ఓడిపోయాను, అజారుద్దీన్ ఓడిపోయాను, బట్ అజారుద్దీన్కి మంత్రి పదవి వచ్చింది, నాకు రాలేదు. కానీ షబ్బీర్ అలీకి అడ్వైజర్ పదవి ముందే ఇచ్చారు. ఇవాళ షబ్బీర్ అలీ ప్రమాణ స్వీకారం కూడా అటెండ్ కాలేదు. నేను చూశాను, రాజ్భవన్ లో షబ్బీర్ అలీ లేరు ఇవాళ. ఫహీం ఖురేషి కానీ ఇతర మైనార్టీ నేతలు కనిపించారు, కానీ షబ్బీర్ అలీ గవర్నమెంట్ అడ్వైజర్ ఆయన ప్రజెంట్ లేరు, ఆయన అసంతృప్తితో ఉన్నారు. నేను మొదటి నుంచి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేశానని చెప్పి. బట్ ఏదేమైనా దీని ద్వారా ఒక వెలమ, ఒక రెడ్డి, ఒక మైనారిటీ ఇచ్చి ఒక చాలా పెద్ద మూవ్ రేవంత్ రెడ్డి చేశారని చెప్పొచ్చు. ఇక మిగిలిపోయింది నాకు రాజగోపాల్ రెడ్డి కనిపిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏమని చెప్తారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు బ్రదర్స్, నల్గొండ జిల్లాకు సంబంధించిన బ్రదర్స్ కాబట్టి అవకాశం లేదనొచ్చు.